హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి మన షాప్ దగ్గరికి చిన్న సింగిల్ కాట్ బెడ్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. అది వచ్చింది, నేను షాప్లో ఉన్నప్పుడే వచ్చింది. అందుకోసం ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే షాప్లో చాలా టైం అనేది స్పెండ్ చేస్తాను కాబట్టి కొంచెం విశ్రాంతి అనేది కావాలి కాబట్టి ఇంక ఇక్కడ అసలు సింగిల్ బెడ్ అనేది వేసుకుందామని చెప్పేసి బెడ్ అయితే తీసుకున్నాము. చిన్నది అది ఆర్డర్ చేసుకున్నాము. అది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ సమ్మర్కి చాలా అలసిపోతాం కాబట్టి ఎప్పుడు ఇంకా నాకు వర్క్ అనేది టైలరింగ్ వర్క్ ఉంటుంది, ఒక పక్క సేల్స్ ఉంటుంది. అన్ని వైపుల నుంచి వర్క్ అనేది చూసుకుంటూ కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇంకా బెడ్ అనేది చేసుకున్నాను. ఐరన్ది అదే ఓపెన్ చేస్తున్నాను. ఎవరు లేరండి ప్రస్తుతానికి, అందుకోసం నేను ఒక్కదాన్నే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. కానీ పార్సిల్ వచ్చింది, చాలా ఏమీ డ్యామేజ్ లేకుండా చాలా పకడ్బందీగా ప్యాకింగ్ అనేది చేసి మనకైతే షాప్ దగ్గరికి పంపించారు. ఎందుకంటే చిన్న క్రాక్ ఏదన్నా డ్యామేజ్ ఇట్లా అయినా కానీ ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకోసం స్పాంజులు పెట్టి కొంచెం లైట్ చెక్క టైపు పెట్టి పార్సిల్ అయితే చేశారు. మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మెసేజ్ అనేది వచ్చింది, ఇట్లా మీకు డెలివరీ అయింది ఐటమ్ అని చెప్పేసి. కానీ ఒక్కళ్ళే ఒక పని ఇట్లాంటి కొంచెం శ్రమతో కూడుకున్న పని చేయాలంటే కూడా కొంచెం టైం తీసుకొని చేయాలి. మన లేడీస్ దేంట్లో తగ్గేదే లేదు కదా, అందుకోసమే. అది కొంచెం ఐరన్ది కాబట్టి కొంచెం వెయిటే ఉంది, మరీ వెయిట్ కాదు, వెయిటే ఉంది. అయినా కానీ మెల్లగా ఇంకా మళ్ళీ కింద ఎట్లా పడితే అలా తీస్తే వాళ్ళు అంతా నీట్గా పంపించారు కాబట్టి మనం కూడా అంతే జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి నేను కూడా మెల్లగా తీస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది లేకుండా. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా కాస్త విశ్రాంతి అనేది అవసరం ఫ్రెండ్స్. మన లేడీస్కి ఎక్కువగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో పిల్లలు చూసుకోవటం దగ్గర నుంచి ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కవర్ చేసుకొని అటు బయట పనులు కానీ అన్నీ చేసుకుంటాం కాబట్టి మనకంటూ కొంత టైము విశ్రాంతి అనేది కంపల్సరీ అవసరమే. ఇంకా నేను 24 అవర్స్లో 12 అవర్స్లో ఏదో ఒక పని అనేది చేసుకుంటూనే ఉంటాను. అక్కడ నేను ఉంటున్న దగ్గర కానీ ఇక్కడ కానీ షాపు విషయం కానీ షాప్లో వర్క్ కానీ ఇంకా నాకు టైలరింగ్ అది కానీ ఇంకా నా బాబు విషయంలో కానీ నా బాబుని తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. నేనే కాదు, అందరూ కూడా లేడీస్ అట్లాగే చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. అందుకోసం వాళ్ళకంటూ కొంత టైము విశ్రాంతి హెల్త్ మీద కేరు అన్నీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీ కూడా బాగుంటుంది. చిన్న బెడ్ అయినా సరే చిన్న మంచమైనా సరే
కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే నేను ఫోల్డబుల్ అనేది ప్రిఫర్ చేశానండి. ఎందుకంటే మనకు అవసరం లేనప్పుడు ఎప్పుడైనా షాప్ కదా ఇది, అందుకని ఎప్పుడైనా అవసరం లేకపోతే పక్కకి ఇట్లా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, మనకు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాను. అంతకుముందు ఐకియాలో ఒక బెడ్ అయితే ఆర్డర్ అంటే తెచ్చుకున్నాము. నేనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను, కానీ అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాలేదు. చాలా ట్రై చేశాను. 2 మంచాలైతే నేను ఐకియా నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒకటైతే చాలా కంఫర్ట్‌గా చాలా బాగుంది. నేను ఉంటున్న దగ్గర అయితే అది ఫిక్స్ చేసుకున్నాను, బాగుంది. ఇంకా రెండోది ఏంటంటే అది ఫిక్సింగ్ అనేది వాళ్ళు ఇట్లా ఇస్తారు మనకి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అదంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. అది కొంచెం కరెక్ట్గా ప్రాపర్ వేలో రాలేదు, అందుకని అదైతే పక్కన పెట్టాను. అదేం వేస్ట్ కాదు, తర్వాత ప్రాపర్గా ఫిక్స్ చేసుకున్నాక అది కూడా ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రస్తుతానికైతే నేను ఇది ఒక సింపుల్ బడ్జెట్లో ఇదైతే తీసుకున్నాను. చాలాసేపు కష్టపడుతున్నానండి దీని గురించి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎటు వస్తుందా అని చెప్పేసి మెల్లగా తీస్తున్నాను. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే అది ఐరన్ది కాబట్టి ఇంకా దాని మీద చిన్న ఏదైనా బెడ్ అనేది కంపల్సరీ అవసరమే, లేకపోతే ఒత్తుకుంటుంది. ఎంత మెత్తగా ఉండేవి వేసినా కానీ కొంచెం ఐరన్ కాబట్టి ఒత్తుకుంటుంది. ఇదిగోండి, చాలా నచ్చింది నాకెందుకో. ఏ ఐటమ్ అయినా సరే బెడ్ ఇట్లా మంచాల విషయంలో కొంచెం వైట్ అనేది ఎక్కువ నచ్చుతుంది. అందుకోసం నేను ఈ కలరే ప్రిఫర్ చేశాను, వైట్ కలరే. చాలా స్ట్రాంగ్గా బాగుందండి. ఇంతవరకైతే తీసాను నేను. ఇంకా ప్రాపర్గా తీయడం అనేది ఇంకొక మనిషి ఉంటే కొంచెం కాళ్ళ మీద పడుతుందేమో అని చెప్పేసి కొంచెం ఇది అవుతున్నాను. టక్కున కాళ్ళ మీద పడితే ఇంకా ఇబ్బంది అయిపోయిద్ది అని చెప్పేసి ఇంకెవరన్నా ఉంటే అటు సైడ్ పట్టుకొని చక్కగా లోపలికి షాప్ ఉన్న ఆ రూమ్లోకి అయితే తీసుకెళ్ళి చక్కగా చేయొచ్చు అని చెప్పేసి పక్కనైతే అలా ఓపెన్ చేసి పెట్టాను. తర్వాత నా బాబు వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి, చూడండి. ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుంది స్ట్రాంగ్గా. అర్జెంటుగా కావాలి అని చెప్పేసి మరీ అసలు ఇంకా పడుకుంటే కింద పడుకోవాల్సిన అవసరం వస్తుంది షాప్లో. అందుకోసం అర్జెంటుగా అని చెప్పేసి బడ్జెట్లో ఇది ఒకటి తీసుకున్నాము, ఆర్డర్ చేసుకున్నాము. అన్ని వైపుల నుంచి చూస్తున్నాను, చాలా ఫిక్సింగ్ తోటి అది నట్లు అవి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అదే చూపిస్తున్నాను మీకు. స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది ఇది షాప్ కాబట్టి సింపుల్గా సింగిల్ మాత్రమే తీసుకున్నానండి. తర్వాత బాబు వచ్చిన తర్వాత ఇదంతా ఓపెన్ చేసి ఇలా అయితే పెట్టాము. చూడండి ఎంత స్ట్రాంగ్గా బాగుందో. ఇక్కడైతే వేసేసుకున్నాను. ఇట్లాగే కొన్ని మెత్తగా ఉండేవి వేసి ప్రస్తుతానికైతే యూజ్ చేసాము, కానీ చాలా గట్టిగా తగులుతున్నాయి. బెడ్ అయితే కంపల్సరీ అవసరమే, చిన్న బెడ్ అయితే కొనుక్కోవాలి. తర్వాత బెడ్ కూడా ఆర్డర్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే ఎండలు అయితే బాగా ఉన్నాయండి, బయట కూర్చోడానికి కూడా లేదు. చూడండి, ఫ్రైడే రోజు అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నాను చక్కగా, తులసమ్మ దగ్గర, మన షాప్ దగ్గరే.
ఎక్కువ టైం అక్కడే ఉంటాను కాబట్టి గణపయ్యకి మన చెట్ల పూలే, అవి కూడా తమలపాకు కూడా మన చెట్టుదే, షాప్లో చెట్టుదే పెట్టేసుకొని సాయంత్రం పూట అయితే స్వామివారికి ఇలా నమస్కారం చేసుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి సంజన తల్లి, మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో. సంజన నేను షాప్ నుంచి రాగానే అంతా వర్క్ అంతా నాది ఫినిష్ అవ్వగానే ఫుడ్ అంతా తినేగానే వాళ్ళకి పెట్టి నేను తిని ఇదిగోండి ఇలా పడుకుండిపోతాము. మీకు కనిపిస్తుందో అంతా రివర్స్ కనిపిస్తుంది చూడండి. ఇంకా ఎన్ని అవర్స్ అయినా సంజన ఇలాగే నా దగ్గర చక్కగా హ్యాపీగా పడుకుంటూ ఉండిద్ది. చూస్తేనే అంత క్యూట్గా ఉందో చూడండి. ఇంకేముతోనే నాకు టైం పాస్ అయిపోతుంది. నేను 12 దాకా పని చేసుకున్న అంతసేపు నాతోనే ఉండిద్ది, చక్కగా ఆడుకొని ఇలా పడుకుని పోయిద్ది. అవసరమైతే నాతోనే పడుకోవాలని చూసిద్ది, కానీ ఇంకా ఆమె కంఫర్ట్ జోన్ని నేను ఇబ్బంది పెట్టక తీసుకెళ్ళిపోయి తన ప్లేస్కి అయితే మిగతా వాళ్ళ చెల్లెళ్ళు అట్లా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అయితే పడుకోబెడతాను. చాలాసేపు అయితే ఈమెతో రాగానే, షాప్ నుంచి రాగానే ఈమెతో కాస్త రిలాక్స్ అవుతాను సంజన తల్లితోటి. బంటు వాళ్ళ పాప సంజన, నా పాత సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. బంటు చింటూ ఉండేవాళ్ళు నా దగ్గర. చింటూ అయితే వెళ్ళిపోయింది. బంటు తల్లి పిల్లలు వీళ్ళు 3 ఉన్నారు. వీడు సంజనాగాడు. సంజన అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ కూడా. అందరూ 3 పిల్లలంటే ఇష్టం, సంజన కొంచెం ఎక్కువ ఇష్టం. క్యూట్గా ఉండిద్ది చూడండి. అస్సలు అల్లరి చేయకుండా ఎంత చక్కగా పడుకుందో నా దగ్గర అయితే. నా బాబు దగ్గర కూడా ఇంతే అల్లరి చేయకుండా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. సెల్లు చూసిద్ది అన్నీ. బంటు దగ్గరికి అయితే అమ్మ దగ్గరికి వెళ్తారు, కానీ బంటు కోప్పడుతూ ఉంటుంది వీళ్ళను చూసి ఒక్కొక్కసారి. ఇంక ఇలాగే నాతో పాటు ఇంక నిద్ర కూడా పోతుందండి. ఎంత టైం అయినా ఇలాగే నిద్రపోతుంది. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ డే అండి. నా పాత కస్టమరే మళ్ళీ కూడా కొన్ని నైటీస్ అయితే ఇచ్చారు. ఇవి సైజ్ చేయమని చెప్పేసి, అందుకోసం ఇంకా ఈ వర్క్ అనేది ఉంది ఈరోజు. ఇంకా నేను వేరే రూమ్లో అయితే పెట్టుకున్నాను మిషన్ అనేది. అక్కడ చాలా ఎండలకి అస్సలు కుట్టలేకపోతున్నానండి. బాగా చెమటలు వచ్చేసి, ఫ్యాన్ ఉంది ఆల్రెడీ, అయినా కానీ చాలా హెవీగా ఉంది. అంత ఎండలకి ఆ ఫ్యాన్ సరిపోవటం లేదు. అందుకోసం ఈ రూమ్లో అయితే ఏసీ ఉంది కాబట్టి మన షాప్లో ఈ రూమ్లో అయితే పెట్టేసుకొని వర్క్ అనేది కూల్గా చేసేసుకుంటున్నాను. అప్పుడు హ్యాపీ కదా, చక్కగా మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు అలాగా ఇసుగ్గా అట్లాగా చెమటలు వచ్చి అలా అంతా ఉంటే అది వర్క్ కూడా కరెక్ట్గా అవ్వదు. తను ఫస్ట్ ఇచ్చినప్పుడు మంచిగా చేశాను కాబట్టి నెక్స్ట్ కూడా ఇచ్చారు. ఏసీలో అయితే ఎన్ని బట్టలు అయినా కానీ చక్కగా ప్రశాంతంగా ఇలా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ వర్క్ చేసుకొని ఇంకా నేను ఇక్కడే షాప్ దగ్గరే ఉండిపోతున్నానండి. ఆ మధ్యాహ్నం కూడా వెళ్ళట్లేదు భోజనానికి, ఎందుకంటే ఎండ అనేది అంత ఘోరంగా ఉంది. ఇంకా ఒకేసారి 3కి అలా వెళ్తున్నాను. ఇంకొకేసారి అప్పుడు వెళ్ళి కాస్త చల్లబడ్డాక భోజనానికి అనేది అప్పుడు వెళ్ళి 1 గంట అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ షాప్కి అనేది వస్తాను.
మళ్ళీ వర్క్ చేసుకుంటాను నాకు సంబంధించి. ఇంక ఈ రూమ్లోకి చేంజ్ అయితే చేసుకున్నానండి. చాలా ఇంకా అక్కడ అయితే అస్సలు స్టిచ్ చేయలేకపోతున్నాను. ఫ్యాన్ ఉన్నా కానీ ఈ సమ్మర్లో అసలు అవ్వట్లేదు. మిగతా టైలర్స్ ఎలా చేస్తున్నారేమో కానీ నాకైతే కొంచెం కష్టంగానే ఉంది. ఇట్లా ఏమన్నా వర్క్ వచ్చినప్పుడు అదే ఏసీలో అయితే చక్కగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ.